भूमिं विश्वतो वृत्वा पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्छवव्यं अस्यासीधार्जुं वेश्मयत्नस्सर्वबलिः सप्तास्या संपरिदयः यस्सप्तसङ्गकृता देवा इत्युच्च गावो हजिग्रे तस्मात् अध्यातावयः यत्पुरुषं यददुः अधिधाभ्यकल्पयन् उगन्धिवस्य कौ बाहु यदावोरोपातीरन्तरिक्षं विष्णोऽध्यौ संवर्त्यताम् पद्भ्यां भूमिस्य श्रोत्रात् तथा लोकागुम्भकल्पयन् वेद తర్వాత చుట్టూ వాకింగ్ ట్రాక్ ఆల్ అరౌండ్ వాకింగ్ ట్రాక్ గ్రీన్ ట్రాక్ ఓం విష్ణోన్నగం వీర్యాణి నవాజం యప్పాద్భిమానో వేదయాముంద్యాస్తవాయుత్తరకం చక్రమానం తేజోనుగాయ విష్ణోనరారవది విష్ణో పృష్ఠం విష్ణోశ్చప్రేత విష్ణోస్యోర్విష్ణు ఇప్పుడు గార్డెన్ ఉంది, ఇది కళావేదిక ఉందని కళావనం అని ఎన్టీఆర్ కళావనం అని. అటు భీమవరం ప్రజలకి ఇటు పెదాంబరమే కాకుండా ఉండి ప్రాంతం వారందరికీ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి చక్కటి కళావేదిక అన్నది లేదు. క్లోజ్డ్ థియేటర్ ఉంటే చాలా బాగుంటుంది, కనీసం ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా మంచిది లేదు. చిన్న నాటికలు ప్రదర్శించాలన్నా, ఒక మ్యూజికల్ నైట్ చేసుకోవాలన్నా ఇక్కడ కళాభిమానులు చాలా ఎక్కువ. అయినప్పటికీ చక్కటి ప్రాంగణం లేదు అని ఆ మధ్య నాటకోత్సవాలకు వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ నాటకోత్సవాల్లో వాళ్ళు రాయప్రోలో ఎందుకు మనం ఒక మంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ త్వరగా ఏర్పాటు చేసుకోకూడదు అని చెప్పి అనుకోవటం, ఈ సైట్ని ఎంపిక చేసుకొని ప్లాన్లన్నీ రెడీ అయినాయి. ఇది పెదమేరం పంచాయతీ సహకారం కొంత, నా ఇద్దరు మిత్రులతో ఎంపీలతో మాట్లాడా, రాజ్యసభ ఎంపీలతో, వాళ్ళ సహకారంతో. అలాగని పని ఆగదు, అది ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. ఈలోపు పనులన్నీ మేము ప్రారంభించి దసరా నాటికి ఇక్కడ మళ్ళీ రాయప్రోలు గారు నాటకాలు వేసుకుంటానంటే దసరా నాటికి కంప్లీట్ చేయాలి అనేది మా ప్రణాళిక. తప్పకుండా అయిపోతుందని ఆశిస్తున్నాం. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద, ఎందుకంటే చరిత్రలోనే అతి గొప్ప కళాకారుడు నందమూరి తారక రామారావు గారు. చుట్టూ వాకింగ్ ట్రాక్, మంచి చిన్న ఎక్సర్సైజులు చేసుకోవడానికి ఓపెన్ జిమ్ లాంటిది కూడా వస్తుంది. సో ఒక వనంలో ఇది ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఎన్టీఆర్ కళావనం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. वेश्मयत्नस्सर्वबलिः सप्तास्या संपरिदयः यस्सप्तसङ्गकृता देवा इत्युच्च गावो हजिग्रे तस्मात् अध्यातावयः यत्पुरुषं यददुः अधिधाभ्यकल्पयन् उगन्धिवस्य कौ बाहु यदावोरोपातीरन्तरिक्षं विष्णोऽध्यौ संवर्त्यताम् पद्भ्यां भूमिस्य श्रोत्रात् तथा लोकागुम्भकल्पयन् वेद తర్వాత చుట్టూ వాకింగ్ ట్రాక్ ఆల్ అరౌండ్ వాకింగ్ ట్రాక్ గ్రీన్ ట్రాక్. ఓం విష్ణోన్నగం వీర్యాణి నవాజం యప్పాద్భిమానో వేదయాముంద్యాస్తవాయుత్తరకం చక్రమానం తేజోనుగాయ విష్ణోనరారవది విష్ణో పృష్ఠం విష్ణోశ్చప్రేత విష్ణోస్యోర్విష్ణు. ఇప్పుడు గార్డెన్ ఉంది, ఇది కళావేదిక ఉందని కళావనం అని ఎన్టీఆర్ కళావనం అని
అటు భీమవరం ప్రజలకి ఇటు పెదాంబరమే కాకుండా ఉండి ప్రాంతం వారందరికీ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి చక్కటి కళావేదిక అన్నది లేదు. క్లోజ్డ్ థియేటర్ ఉంటే చాలా బాగుంటుంది, కనీసం ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా మంచిది లేదు. చిన్న నాటికలు ప్రదర్శించాలన్నా, ఒక మ్యూజికల్ నైట్ చేసుకోవాలన్నా ఇక్కడ కళాభిమానులు చాలా ఎక్కువ. అయినప్పటికీ చక్కటి ప్రాంగణం లేదు అని ఆ మధ్య నాటకోత్సవాలకు వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ నాటకోత్సవాల్లో వాళ్ళు రాయప్రోలో ఎందుకు మనం ఒక మంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ త్వరగా ఏర్పాటు చేసుకోకూడదు అని చెప్పి అనుకోవటం, ఈ సైట్ని ఎంపిక చేసుకొని ప్లాన్లన్నీ రెడీ అయినాయి. ఇది పెదమేరం పంచాయతీ సహకారం కొంత, నా ఇద్దరు మిత్రులతో ఎంపీలతో మాట్లాడా, రాజ్యసభ ఎంపీలతో, వాళ్ళ సహకారంతో. అలాగని పని ఆగదు, అది ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. ఈలోపు పనులన్నీ మేము ప్రారంభించి దసరా నాటికి ఇక్కడ మళ్ళీ రాయప్రోలు గారు నాటకాలు వేసుకుంటానంటే దసరా నాటికి కంప్లీట్ చేయాలి అనేది మా ప్రణాళిక. తప్పకుండా అయిపోతుందని ఆశిస్తున్నాం. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద, ఎందుకంటే చరిత్రలోనే అతి గొప్ప కళాకారుడు నందమూరి తారక రామారావు గారు. చుట్టూ వాకింగ్ ట్రాక్, మంచి చిన్న ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి ఓపెన్ జిమ్ లాంటిది కూడా వస్తుంది. సో ఒక వనంలో ఇది ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఎన్టీఆర్ కళా వనం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.